ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదేశాలతో నీటిపారుదల శాఖ అధికారులు జోగాపూర్ పంప్ హౌస్ ను శుక్రవారం ప్రారంభించారని చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపంటి రామస్వామి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంప్ హౌస్ ద్వారా ఎత్తిన నీటిని చందుర్తి గ్రామ శివారులోని ట్యాంకుతో పాటు మాల్యాల్లోని వివిధ చెరువులను నింపడం జరుగుతుందని అన్నారు. దీనివల్ల భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయానికి అవసరమైన నీరు సమృద్ధిగా లభిస్తుందని చెప్పారు. రైతును రాజుగా చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, అందుకు నిదర్శనమే ఇచ్చిన మాట ప్రకారం 1,50,000 రూపాయల రుణమాఫీ అని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని, అందుకు ప్రతి ఒక్కరూ ఆయనకు వెన్నట్టు ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొట్టే ప్రభాకర్, పులి సత్యం, దారం చంద్రం, ప్రసాద్, శంకర్, రైతులు పాల్గొన్నారు. చందుర్తి మండలంలోని జోగాపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి చందుర్తి అదేవిధంగా మల్యాల గ్రామాలకు సంబంధించినటువంటి చెరువులు నింపుకోవడానికి ఈ పంప్ హౌస్ నుంచి నీటిని లిఫ్ట్ చేయడానికి మరి గౌరవ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వారు సానుకూలంగా స్పందించి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఈరోజు మరి ఈ 10 గంటల సమయాన వాటికి సంబంధించినటువంటి మోటార్లు కూడా ఆన్ చేయడం జరిగింది. మరి ఈ వర్షాలు కురుస్తున్నటువంటి సందర్భంలో వాటికి సంబంధించిన 2 చెరువులను కూడా మేము పూర్తి స్థాయిలో నింపుకుంటే మళ్ళీ జనవరి ఫిబ్రవరి ప్రాంతంలో మరొకసారి నింపుకుంటే ఈ ప్రాంతంలో కరువు అనేది ఉండదు. దాని కొరకు ప్రత్యేకంగా చొరవ చూసినటువంటి పెద్దలు ఆది శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రైతుల తరఫున తెలియజేస్తా ఉన్నాం. జోగాపూర్ పంప్ హౌస్ నుండి చందుర్తి 450 ట్యాంకును నింపడానికి అక్కడ ఉన్నటువంటి చందుర్తి మరియు మల్యాలకు సంబంధించినటువంటి రైతాంగం అంతా కూడా ఈ యొక్క వర్షాకాలంలో ఆ చెరువును పూర్తిగా నింపి ఎప్పటికి కూడా వాటర్ను పెంచుకునే విధంగా కృషి చేయాలని పెద్దలు ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనన్న గారిని కోరగా వారు నిన్నటి రోజున ప్రభుత్వ అధికారులతో మాట్లాడి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులతో నిన్న మాట్లాడిన క్రమంలో ఈరోజు ఖచ్చితంగా పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం అందరూ కూడా ఇక్కడ మల్యాల మరియు చందుర్తి గ్రామాలకు సంబంధించినటువంటి రైతుల ముందు మోటార్లను ఆన్ చేయడం జరిగింది. ఈ యొక్క చెరువులు పూర్తిగా నిండినట్లయితే రానున్న రోజుల్లో భూగర్భ జలాలు పెరిగి ఈ యొక్క రైతాంగానికి వాటర్ను సమృద్ధిగా ఉండే విధంగా ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు కృషి చేయడం రైతులందరి పక్షాన కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి మరియు సంక్షేమాన్ని రెండింటిని కూడా తను ముందుండి ఈ యొక్క నియోజకవర్గాన్ని అన్ని రంగాలను ముందుకు తీసుకుపోయే విధంగా కృషి చేస్తున్నటువంటి పెద్దలు ఆది శ్రీనన్న గారికి రైతాంగం అంతా కూడా వెన్నంటి ఉండి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం దిశగా తీసుకెళ్లాలని ఈ యొక్క రైతాంగానికి తెలియజేస్తూ, మొన్ననే రుణమాఫీ జరిగిన రుణమాఫీని కూడా 1,50,000 వరకు మాట ఇచ్చిన విధంగా కృషి చేయడం జరిగింది. దానికి కూడా ఈ యొక్క చందుర్తి మండల రైతాంగ తరఫున పెద్దలు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రివర్గం అందరికీ కూడా మా చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ వైపున వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.